పొరుగుంటి పిల్ల కూర ఎప్పుడూ మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది అని ఒక సామెత వింటూ ఉంటాం కదా! నిజంగానే మన రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రాల్లో మనకు ఒక చారిత్రక నేపథ్యము, సాంఘిక నేపథ్యము ఆహ్, చాలా ఉన్నాయి. సో, ఈ నేపథ్యంలో నేను మొన్న ఒక పోస్ట్ చదివాను. ఆ పోస్ట్ చాలా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. వాస్తవానికి మనము ఇండియన్ సినిమా అని మాట్లాడదాం. ఇండియన్ సినిమాలో సరే బాలీవుడ్ అన్నది ఒక ఒక బిగ్గెస్ట్. తర్వాత మన టాలీవుడ్ తెలుగు, ఆహ్, కోలీవుడ్ తమిళ్, శాండల్‌వుడ్ అని హ్మ్, మన కన్నడ, మాలీవుడ్ అని మలయాళము, అలానే మరికొన్ని మరాఠీకి సంబంధించిన కొన్ని ఉన్నాయి. భోజ్పురి ఒక ఇది ఉంది. ఇక మిగిలిన రాష్ట్రాల్లో ఆ భాషలు పెద్దగా అంత కంపారిటివ్‌లీ మన దగ్గర వచ్చిన పెద్ద పెద్ద సినిమాలు రావు కాబట్టి దానికి సంబంధించి డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో నేటివిటీకి దగ్గరగా ఏమైనా సినిమాలు తీస్తే ఆ సినిమాలు ఆహ్, రెస్పాన్స్ బావుంటుంది. భాషతో సంబంధం లేకుండా మలయాళం సినిమాలు తెలుగులో హిట్ అయిన సినిమాలు చాలా ఉంటాయి. 'పుష్ప' లాంటి సినిమా ఇంటర్నేషనల్ లెవెల్‌లో సక్సెస్ అవ్వడానికి కూడా కారణం ఏంటి అంటే, అది తెలుగు నేటివిటీకి ముఖ్యంగా చిత్తూరు జిల్లా లేదా రాయలసీమ జిల్లాలకు సంబంధించిన నేటివిటీకి దగ్గరగా ఉండడం అన్నది. ఎందుకంటే గంగమ్మ జాతర సాంగ్ దగ్గర నుంచి ఆ సీన్‌లంతా మనం చూసాం కదా! సో, అవన్నీ కూడా కనెక్ట్ అవుతున్నాయి. అలాంటిది ఇప్పుడు 'కాంతార' అని ఒక సినిమా వచ్చింది. అది 2 పార్ట్స్‌లో వచ్చింది. 'కాంతార' అని ఒకటొచ్చింది. 'కాంతార 1' అని ప్రీక్వెల్‌గా ఒక సినిమాని తీసుకొచ్చారు. ఆ సినిమాని ఇవాళ దేశం మొత్తం ఇంక్లూడింగ్ చాలా ఫేమస్ డైరెక్టర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఫిల్మ్ మేకర్స్ ప్రతి ఒక్కదాన్ని ఇవాళ పొగుడుతున్నారు. కారణం ఏంటి అంటే, అతను అక్కడిది అనుకుంటే మనం సరే భారత్ అనుకుందాం. భారత సంస్కృతిని కర్ణాటకలోని అతను నివసించే ప్రాంతంలో ఉన్న ఆ కథల్ని, అందరికీ తెలిసిన కొన్ని విషయాల్ని ఫిక్షనలైజ్ చేసి ఒక బ్రహ్మాండమైన స్టోరీ రాసి దాన్ని ఇంకా బ్రహ్మాండంగా తెరకెక్కించి సినిమాని తీశారు. సో, ఇది ఇవాళ 500 కోట్లు కలెక్ట్ చేసింది 'కాంతార' సినిమా. సో, అలాంటి కథలు నిజంగానే మన దగ్గర లేవా అన్న ఒక ప్రశ్న ఇప్పుడు చాలా మందిలో వస్తుంది. సో, తెలంగాణలో ఇలాంటిదే అంటే ఒక సినిమా స్టోరీగా మలచగలిగేంత అవకాశం ఉన్న ఒక మంచి సబ్జెక్ట్ ఏంటి అంటే, మేడారం సమ్మక్క సారమ్మ జాతర సారలమ్మకు సంబంధించిన స్టోరీ ఏదైతే ఉందో, అది నిజంగానే అలాంటి ఒక ఆహ్, గ్రేట్ హిస్టారికల్ ఇష్యూ అంటే హిస్టారికల్ ఒక ఈవెంట్. దానికి అదే తరహాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఫ్యాన్ బేస్ ఉంటుంది. అమ్మవారిని నమ్మేవాళ్ళు, ఆమెకి ముడుపులు కట్టుకునేవాళ్ళు, బంగారాన్ని వెళ్ళి అక్కడ ఆమెకు తులాభారం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి నేపథ్యంలో ఆ స్టోరీని తీసుకొని ఎవరైనా సరే తెలుగు ఫిల్మ్ మేకర్స్ గానివ్వండి, లేదా ఎవరైనా ఇన్ కేస్ ఆఫ్ ఎనీవన్ ఏదైనా ఫిల్మ్ మేకరు అందులో కూడా చాలా అంటే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా మన 'కాంతారాలో' లాస్ట్ సీను సమ్మక్క సారలమ్మకు సంబంధించిన స్టోరీలో లాస్ట్ సీన్ ఏంటంటే, ఆ యుద్ధంతో ముగియడం ఏదైతే ఉందో, దాన్ని అంత బాగా ఎవరైనా చేయగలిగితే, అలా చేస్తే 'కాంతార' గురించి మనం ఎలా అయితే మాట్లాడుకుంటున్నాం, అలానే మనము సమ్మక్క సారలమ్మ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఆ సినిమాని గాని తీస్తే అన్నది ఒక మాట తీసుకొచ్చారు. యెస్. రియల్లీ నిజంగానే అది చాలా మంచి ఆలోచన. మన సంప్రదాయాన్ని, మన దగ్గర ఉన్న ఇలాంటి కథల్ని, ఆ యథార్థ ఘటనల్ని, చారిత్రక ఘటనల్ని వీటిని ప్రపంచానికి చెప్పే క్రమంలో మన సంస్కృతి సంప్రదాయాల్ని ప్రపంచానికి చెప్పడంతో పాటు, మన కథల్ని కూడా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో, ఇక్కడ ఆలోచించాల్సింది, చేయాల్సిన పనేంటంటే 100% 'కాంతార' సినిమా గురించి ఏదైతే మాట్లాడుకున్నామో అట్లా ఎవరైనా సరే టైం తీసుకొని, కొద్దిగా ఎఫర్ట్ పెట్టి, సమ్మక్క సారలమ్మకు సంబంధించిన స్టోరీ గాని ఒకవేళ సినిమాలాగా తీస్తే మన 'కాంతార'లాగా ప్రపంచవ్యాప్తంగా మన స్టోరీకి కూడా గుర్తింపొస్తుంది. తెలుగు వాళ్ళకి దానికి సంబంధించిన మొత్తం కథ తెలుసు. మొత్తం ఆ సినారియోస్ అన్నీ తెలుసు గానీ, బట్ ఔట్ సైడ్ తెలుగు పీపుల్ కాకుండా బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పాలంటే మాత్రం ఒక మంచి ఆప్షన్ కింద ఆ స్టోరీ ఉంచుతుంది. అలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి దేశవ్యాప్తంగా. అందులో ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో. అలాంటి స్టోరీస్‌ని ఐడెంటిఫై చేసి, అలాంటి ఫిల్మ్ మేకర్స్‌కి ఇచ్చి మంచి సినిమాలు తీస్తే నిజంగానే మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా ప్రపంచవ్యాప్తం అవుతాయని మనం నమ్మొచ్చు.